నమస్తే. స్వాగతం సుస్వాగతం. అన్స్టాపబుల్ రివ్యూస్ బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్కి స్వాగతం. నిన్న నామినేషన్స్ కొంత భాగం జరిగింది. ఓకే, బాగానే ఉంది, చెప్పగలేదు, అలానే ఉత్కంఠంగా లేదు అనుకున్నాను. కానీ ఇవాళ నామినేషన్స్ మాత్రం కొంచెం రసవత్తరంగా జరిగిందని చెప్పచ్చు. బాగా వాడేనా తెలుగు వర్డ్? ఓకే. ఫస్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్లో వచ్చింది అంటే ఆదిత్య ఓం సీనియర్ యాక్టర్ ఉన్నారు కదా, లాహిరిలోని సెకండ్ హీరో, అప్పుడు చిన్న కుర్రోడు, ఇప్పుడు పరిపక్వత చెందిన ఒక డైరెక్టర్ అన్నమాట. అతను చాలా కంపోజ్డ్గా ఉంటున్నాడు, బాగానే అందరినీ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. చక్కగా స్వీట్ అండ్ షార్ట్ నామినేషన్స్లో వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళ గేమ్ ఎలా ఉంటుందో మనం వీ కెన్ మేక్అవుట్ అన్నమాట, కనిపెట్టగలం. ఫస్ట్ పృథ్వీని షార్ట్గా చెప్పాడు, నువ్వు అస్సలు లీస్ట్ వర్క్, అందరికన్నా తక్కువ పని చేస్తున్నావు. ఎస్, ఇది 100% రైట్. లాజిక్తో పృథ్వీ గురించి ఆదిత్యము చెప్పాను నేను, లాజిక్తో మాట్లాడాలి అంటే పాయింట్ మాట్లాడాలి, దానికి అర్థం పర్థం ఉండాలి. లేడీస్తో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్తో మాట్లాడు. వెరీ గుడ్, నువ్వు అపాలజీస్ చెప్పావు. కాళ్ళకి దండం పెట్టాడు బేబక్కతి, బుర్ర లేదా బుర్ర తక్కువగా ఆలోచిస్తున్నారు అని ఏదో స్పీడ్లో మాట్లాడాడు. కాకపోతే సారీ చెప్పాడు, కానీ నామినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం పొడిసేసాడు, బేబక్కనికే నామినేట్ చేశాడు. సారీ చెప్పడం అంటే అర్థం ఏంటి? అయ్యో నేను తప్పు చేశాను, అలా చేసి ఉండాల్సింది అన్న మాటని మళ్ళీ వచ్చి నామినేషన్ చేయడంలో అర్థం లేదనిపించింది, ఆ సారీకి విలువ లేదనిపించింది నాకైతే. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అంటే ఒప్పుకున్నాడు, పృథ్వీ అన్నాడు అంతే. శేఖర్ భాష, మీకు నాకు మంచి ర్యాపో ఉంది, మన ఫ్రెండ్షిప్ ఉంది, ఎక్కువ అన్ని వర్డ్స్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం, ఆలోచనలు, మన ఎక్స్పీరియన్సెస్. కానీ మీరు చాలా లేజీ అనిపిస్తుంది నాకు. అలాగే కమాన్ నేనేమైనా హెల్ప్ చేయనా అన్నట్టు రావట్లేదు మీరు. ఫస్ట్ 2-3 డేస్లోనే అంత అసెస్ చేయలేం, బట్ వాళ్ళు అంతకన్నా నామినేషన్స్కి వాళ్ళకి రీజన్స్ ఉండవని నా ఉద్దేశం. తర్వాత ఏమైనా అన్రీజనబుల్గా చేస్తే అప్పుడు చెప్పుకోవచ్చు మనం. హెల్ప్ చేయటం లేదంటే ఈయన ఎంత పెద్ద మనిషి తరహాగా నామినేషన్ చేస్తూ డిగ్నిఫైడ్గా చెప్పి మాట్లాడాడో అంతే రెస్పెక్ట్ శేఖర్ భాషా గారు కూడా ఇచ్చారు. ఎవరికి చూసారా, నేను కూడా భాషా గారు అంటున్నాను. అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళకి ఇచ్చే మర్యాద కూడా మారుతుందండి. ఇది మానవ సహజం అని అనిపించింది నాకు మన సమాజంలో. శేఖర్ భాష గారు ఏమంటే లేజీ కాదు, నాకేంటంటే కొంచెం టైర్ అయిపోయి ఉన్నాను, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏంత ఖాళీగా కూర్చుంటామా ఏంటి, పని ఉండాలి, బుర్రకి పని ఉండాలి, మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అన్నట్టు నేను కన్ఫ్యూషన్లో ఉన్నా. సో నేను టైర్డ్గా ఉండటం వల్ల నేను అలా బిహేవ్ చేశాను, లేజినెస్ కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చాలా జెన్యూన్గా అనిపించింది. అయితే ఇక్కడ విధానం ఏంటంటే, ఇద్దరిని నామినేట్ చేశాక ఒక కంటెస్టెంట్, వీళ్ళు ముగ్గురు చీఫ్లో ఒకళ్ళు పరిగెట్టి వెళ్ళి ఆ ఎల్లో లైన్ క్రాస్ చేసి, ఫస్ట్ ఎవరు క్రాస్ చేస్తారో వాళ్ళు కత్తి తీసుకొని ఆ కత్తితో 2 ఫోటోలు పెడతారు కదా ఈ కంటెస్టెంట్స్, వాళ్ళిద్దరిని నామినేట్ చేసిన వాళ్ళని ఒకళ్ళు సేవ్ చేయాలి, ఒకళ్ళు నామినేట్ చేయాలన్నమాట. అది ప్రొసీజర్. ఇప్పుడు యష్మి గౌడ అయితే చేసిన అల్లరి చిల్లరే గోల, బాబా ఎంత అంత కాదు నామినేషన్ సీన్లో. వీళ్ళందరికన్నా ఆ అమ్మాయి చేసిన హడావిడే ఎక్కువ అనిపించింది నాకు. ఎవరో అన్నట్టు శోభా శెట్టిని బాగా గుర్తు చేసింది, కాకపోతే శోభా శెట్టి ఇంకొంచెం హై లెవెల్ విలన్ లాగా అనిపించేది. ఈ అమ్మాయి ఇంకన్నీ ఫుల్గా బొసలు విప్పలేదు, చూడాలి మనం. వచ్చి డామ్ డూమ్ అనేసి శేఖర్ భాష ఎస్ యు ఆర్ వెరీ లేజీ అనుకొని తను పర్సనల్ ఒపీనియన్ చెప్తుంది. ఇక్కడ చీఫ్గా వాళ్ళు ఏంటంటే ఇద్దరిని నామినేట్ చేస్తారు కదా, ఒక కంటెస్టెంట్ వచ్చి ఎవరిది నిజం, ఎస్ బిలీవబుల్ అని వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళని సేవ్ అవుతారు ఆటోమేటిక్గా. దీంతో చిన్న బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్లో బేబక్క మెల్లిగా గమనిస్తుంది జనాలని అనిపించింది నాకు. ఎందుకంటే చాలా యాక్టివ్, సూపర్ ఫాస్ట్ స్పీడు, వర్డ్స్, అబ్జర్వేషన్ ఎక్కువ. నిజం లైఫ్లో చాలా చూస్తున్నాను అదొడ టకటకన మనం మాట్లాడుతుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, ఫ్యాక్ట్నే హ్యూమరస్గా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్తాను,
మనకి ఈ శ్రావణ మాసం తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఏంటంటో ఇంటికి వచ్చి చూస్తే ఒక 15 బ్లౌజ్ పీసులు ఉంటాయి. ఒక్కటి కూడా పూజా మందిరంలో పరుచుకొని వేసుకోవడం తప్ప దేనికి అంటే వర్తబుల్గా ఉంటుందన్నమాట. వాటి గురించి ఒక ఫన్ హ్యూమరస్ వీడియో చేసిందంటే కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేనికి పనికిరాదు ఆ బ్లౌజు. ఇస్తే తాంబూలం ఇచ్చి శుభ్రంగానే బొట్టు పెట్టి పంపించేస్తే బెస్ట్ అనిపించింది నాకు కూడా. ఆ బ్లౌజ్ పీసులు ఎత్తుక్కోవడం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నేను కొంచెం అలాగే ఆలోచిస్తాను. ఇప్పుడు డిజైనర్ వేర్ వస్తున్నాయి, కలంకారీవి, లేడీసు హ్యాపీ ఫీల్ అవుతారని కొంచెం ఖరీదైనా చూసుకొని కొని కొంతమందిని పిలుచుకొని ఇచ్చుకోవడం ఆనవాయితీ. ఆ బ్లౌజ్ పీసులు అమ్మా ఆ బ్లౌజ్ పీసులు ఇవ్వకండమ్మా అని ఎంత మంచి ఫన్ క్రియేట్ చేసి ఒక రీల్లో షార్ట్ చేసిందండి. అలాగా ఆవిడ నిజం లైఫ్లో ఫ్యాక్ట్స్ గురించి కూడా చాలా బాగా రీల్స్ చేస్తారు. బట్ కొంచెం స్లో పేస్లో వెళ్తుంది ఆవిడ. అబ్జర్వ్ చేస్తుందేమో అంటే కంఫర్ట్ జోన్లో ఉన్న ఆవిడ రికార్డింగ్ చేయడం వేరు, మనుషుల మధ్యన వచ్చి మసలడం వేరు. ఆ మింగిల్ అవ్వడం రావాలి. ఈ రికార్డింగ్ చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పర్సనల్ స్పేస్ ఉంటుంది. కానీ ఇప్పుడు పర్సనల్గా నిజంగా ఫిజికల్గా వీళ్ళందరితో మింగిల్ అవ్వడం అనేది కొంచెం టఫ్ జాబే. మెల్లిగా పికప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏం చేసిందంటే చాలా తెలివిగా ఎఫ్రీడీకి నిన్ను కావాలని నామినేట్ చేశాను, నీలో పొటెన్షియల్ ఉంది, నీ కేపబిలిటీస్ ఉన్నాయి, నువ్వు కామ్గా అలా వెళ్ళిపోతున్నా, నిన్ను రెచ్చగొట్టాలని అవునక్క అందుకే నేను అంత గట్టిగా అరిచాను చూసావా, నేనేనా అరిచాను అనుకుని వాళ్ళిద్దరు చాలా సరదా మాట్లాడిస్తున్నారు. పెద్ద అంటే ఆవిడ నిజంగా వయసులో మరీ పెద్దవాడేం కాదు, కానీ పెద్దవాడ అంటున్నారు. ఎప్పుడు ఆ టాపిక్ మీద కూడా గొడవ అవుతుంది, చూస్తుండండి. మార్క్ మై వర్డ్స్, ఇది జరిగి తీరుతుంది. 2-3 సార్లు భరిస్తుంది, 3ఓసారి గట్టిగా అంటే ద్వారా మీ అందరికన్నా మరీ పెద్ద వయసు కాదని కూడా చెప్తుంది. ఇది కూడా జరగబోతుంది, నేను జ్యోతిష్యం చెప్తున్నాను, మై ప్రొఫెసీ. అయితే నిఖిల్ నేను బాగా నోటీస్ చేస్తున్నాను ఏంటంటే నిఖిల్ చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. కొంచెం హై హ్యాండెడ్గా లీడర్షిప్, నాకు మంచి ఏమంటారు పట్టు కావాలి, టీమ్స్లోని ఒక గ్రూప్ చేసుకోవాలి అన్న నాకు ఇంక్లినేషన్ నిఖిల్లో కనిపిస్తుంది. కొంచెం ఆజానుభావుడు, తెలివిగా ఆలోచిస్తున్నాడు. ఎవరైనా కొంచెం తిరగబడితే అది కాదమ్మా అంటున్నాడు. బేబక్క మీద చాలా సాఫ్ట్గా ఉన్నాడు. అంటే ఆవిడ నాకు సపోర్ట్, ఆవిడ నాకు కావాలి, వంటిల్లు బాగా మేనేజ్ చేసేయాలి, వంటిల్లు సెట్ అయిపోతే వీళ్ళందరూ సెట్ అయిపోతారు అన్న క్యాల్కులేషన్స్లో వెళ్తున్నట్టు నాకు అనిపించింది నిఖిల్. వెంటనే సీక్రెట్గా వచ్చి బ్రిధితో వెళ్ళు పర్సనల్గా వెళ్ళి బేబక్కి సారీ చెప్పన్నాడు. అలాగే ఎక్కడైనా బేబక్ని నామినేట్ చేసినప్పుడు తగ్మాల్ని అంతవరకు లేవనివాడు తగ్మాల్ని నామినేట్ చేసి బేబక్ని సేవ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు. వెరీ గుడ్. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇంట్లో పెద్దవాళ్ళన్నా బయట కూడా వర్క్ ప్లేస్లో కూడా సీనియర్స్ అంటే కొంచెం వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఇస్తాను. బికాజ్ దే షేర్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్, గైడ్ చేస్తారు బాగా. సో ఇక్కడ నేను బిఫోర్ ఐ ఫర్గెట్, పృథ్వీ బిహేవియర్ బట్టి, పృథ్వీకి ఉన్న ఫాలోయింగ్ బట్టి, పృథ్వీ హౌస్లోని అందమంతో మింగిల్ అవుతున్న దాన్ని బట్టి నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకండి, పృథ్వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బీ ఎలిమినేటెడ్ అని అనిపిస్తుంది ఫర్ వేరియస్ రీజన్స్. అప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక. రెండోది ఏంటంటే చిన్న యాటిట్యూడ్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు అనిపించింది. కొంచెం ఓపెన్ అప్ అవటం లేదు, కష్టం, అంత టైం తీసుకుంటే ఈలోగా ఎలిమినేట్ అయిపోతాడని నా ఫీలింగ్. నెక్స్ట్ కంటెస్టెంట్ కిర్రాక్ సీత చాలా స్ట్రాంగ్, కాన్ఫిడెంట్, కేరింగ్, ఇవన్నీ తన క్వాలిటీస్ రాసింది. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయి ఎస్ దిస్ గర్ల్ ఈజ్ ఫిట్ క్యాండిడేట్ టు గో టు టాప్ 10 సంథింగ్ లైక్ దట్ అనుకున్నా. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అనిపించింది. మేబీ ఫీమేల్ దీనివల్ల ఏంటో చిన్న మూడ్ స్వింగ్స్లోకి వెళ్తున్న అమ్మాయి వేసుకున్న డ్రెస్సింగ్ బట్టి మీరు కూడా కమెంట్ చేయండి బాక్స్లో. టూ కాన్ఫిడెంట్, టూ ఏమంటుందని కాంపిటెంట్, ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న అమ్మాయిలు జనరలీ, అంటే ఇది కరెక్ట్ కాదో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నా ఫీలింగ్. నేను అబ్జర్వ్ చేసిన అమ్మాయిని చాలా అబ్జర్వ్ చేస్తాను. మా అబ్బాయి కూడా అంటాడు, నువ్వు అమ్మాయిలనే ఎక్కువ అబ్జర్వ్ చేస్తావు అమ్మా, నీ ఫేవరెట్స్ అందరూ అమ్మాయిలే అని అంటాడు. ఎస్, ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా కాంప్లిమెంట్ ఇస్తాను నేను, చక్కగా ముస్తాబైన వాళ్ళని, బాగుండే వాళ్ళని, మెయిన్ బిహేవియర్ కూడా. అయితే సీత ఆ కాన్ఫిడెన్సు, కేరింగు, ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్పింది కదా, చాలా ఇంప్రెస్ అయ్యాను.
ఆ స్టార్టింగ్లో కూడా చూసాను అమ్మాయి డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, చిన్న బెల్ట్ డ్రెస్సెస్, ఫిట్గా, లావుగా ఉన్నా బుద్ధిగా ఉన్నా ఫిట్గా కనిపిస్తుంది. ఈ 2 రోజుల నుంచి ఆ అమ్మాయికి నామినేషన్ తాలూకా యాంగ్జైటీయో, స్ట్రెస్సో, లేకపోతే మూడ్ స్వింగ్స్, మంత్లీ మూడ్ స్వింగ్స్ తెలియదు, కానీ ఫుల్ డ్రెస్ వేసుకొని మూతిలో పెట్టుకొని బుజ్జిగా ఇలా కూర్చొని ఏంటేంటో రియాక్ట్ అయిపోతుంది, చెప్పుకోలేకపోతుంది, మనసులో ఏదో ఉంది. అలాంటి టైంలో నామినేషన్స్ వచ్చి పడ్డాయి. ఆ అమ్మాయి కూడా కొంచెం స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఫస్ట్ 2 డేస్ ఎలా ఉన్నదో అలా ఉండటం లేదు. ఫర్ వేరియస్ రీజన్స్, హార్మోనల్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ప్రేరణ చేసింది. ప్రేరణ చేసుకోవడం ఎలా చేసిందంటే నాకు కొంచెం సిల్లీగా అనిపించింది. మీకేమనిపించిందో కొంచెం కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే ప్రేరణ అన్న అమ్మాయిని నేను గమనించాను. స్టేజ్ మీద నాగార్జున గారితో మాట్లాడినప్పుడు ఫుల్ ఫ్లాట్ అయిపోయాను నేను. ఆ అమ్మాయి మేకప్ కానీ, కీర్తి సురేష్ లాగా ఉండడం కానీ వెరైటీగా ఉంది. ఇంటికి వచ్చేసరికి అసలు మేకప్ లేదు, మామూలు డ్రెస్సింగ్ చేసుకొని మనం పక్కింటి అమ్మాయి, మేడ మీద అమ్మాయిలాగా ఉంది ప్రేరణ. నాకు ఒక ఇలా కూడా నచ్చింది అమ్మాయి. ఆ స్టేజ్ మీద మేకప్తోని కీర్తి సురేష్ లాగా ఉన్న ప్రేరణ కాక, ఆ ప్రేరణ అన్న అమ్మాయి ఇక్కడ పెద్ద మేకప్ లేకుండా చాలా క్యాజువల్ డ్రెస్సెస్ వేసుకుంటూ చక్కగా ఉన్నది. ఆ అమ్మాయి ఎంత క్లారిటీతో మాట్లాడిందండి నామినేషన్స్లో. వాళ్ళు కాదు, నేను క్లాప్స్ కొట్టాను ఇక్కడ టీవీ చూస్తూ. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసింది. తెలుగు రాదు పెద్దగా, బట్ చెప్పింది. ఏంటి, నేను గేమ్ సీరియస్గా తీసుకోవటం లేదని నువ్వెవరు డిసైడ్ చేయడానికి? లోపల నాకు బోల్డ్ ఫీలింగ్స్ ఉంటాయి, ఇది నా గేమ్ ప్లే. బాగా చెప్పింది. నేను ఈజీగా తీసుకుంటున్నాను, ఏదో పిక్నిక్ వచ్చాను, నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను ఇలాగా ఉంటాను. ముందు టఫ్గా ఉంటాయి గేమ్స్, అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి, బోల్డ్ మనకి క్లాష్లు వస్తాయి. అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, లెట్స్ హ్యావ్ ఫన్ అన్నాను నేను. వాట్ ప్రాబ్లం డూ యూ హ్యావ్ యా అని బాగా అడిగింది. తెలుగు రాకపోయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ అర్థం ఏంటంటే నామినేషన్స్లో అయితే అలాగా నెయిల్ డౌన్ చేసింది, పిన్ డౌన్ చేసింది వాళ్ళ కంటెస్టెంట్, వాళ్ళు నామినేట్ ఎవరిని చేసిందో వాళ్ళని. ఎగ్జాంపుల్ మణికంఠనే చేసింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఏంటంటే రివ్యూర్స్, అభయ్ చేసిన దానికి గోల్ చేశాడు, ఏది చేశాడు, ఎమోషనల్ కాదు. అభయ్ చేసినప్పుడు అసలు కించిత్ ఎంత డిస్టర్బ్ అవ్వలేదు మణికంఠ. ప్రేరణ చేసినప్పుడే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే టు ది పాయింట్ టప్ అని దించింది. అది చెప్తాను నెక్స్ట్. అయితే ప్రేరణని సీత ఏం చేసిందంటే, కెరాక్ సీత, ఈ చీఫ్లు అందరూ మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకున్నప్పుడు వీళ్ళందరూ గోలగోలు చేశారు. 3వ చీఫ్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు సందర్భం ఇది. తను కొంచెం పార్షియల్గా, పక్షపాత బుద్ధితో నిఖిల్ యష్మి గౌడని సెలెక్ట్ చేశాడు 3rd చీఫ్ కింద. మెల్లిగా కన్విన్స్ చేసి నైనికాని చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి, మెంటల్లీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇంకా కాంపిటెంట్ వాళ్ళు ఉండగా తన్ని 3rd చీఫ్ చేశాడు. అప్పుడు గొడవ అవుతున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ముందుకు బోల్డ్ ఈ గొడవలు ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, పెద్ద ఫైట్స్ ఉంటాయి, ఎందుకు ఈగోకి పోవద్దు, సుపీరియర్స్ కదా వాళ్ళ మాటలు మనం ఫాలో అవుదామని అన్నది. అందులోని 1% కూడా తప్పులేదని నా ఫీలింగు. ఈ సీతకి ప్రేరణ మాటలు తప్పనిపించి, నువ్వు ఈగో అని వాడావు, సుపీరియర్స్ అన్నావు, ఏదో వాళ్ళని మనం ఫాలో అవ్వాలి అన్నట్టు అన్నావు. ఇక్కడ ఎవరికెవరు సుపీరియర్స్ కాదు, అది తప్పు. ఇప్పుడు కిరాక్ సీత అన్న ఆ మాటలు తప్పు. రేపు తనే చీఫ్ అవుతే తను అందరూ ఫాలో అవ్వాలని అనుకుంటుందా లేదా? అనుకుంటుంది కదా. సో ఈ మూడ్ స్వింగ్స్లో ప్రస్తుతానికి సీత కొట్టుమిట్టాడిని, చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. జనాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది అమ్మాయి డ్రెస్సింగ్తో కూడా. అమ్మాయి టోటల్గా బెల్ట్లు, చిన్న షార్ట్స్ వేసుకున్న అమ్మాయి టోటల్గా పెద్ద కప్పేసుకొని, చున్నీ వేసుకొని, చుడీదార్ వేసుకుంది. దాన్ని బట్టి తన మెంటల్ స్టేటస్ని కూడా నేను అసెస్ చేయగలుగుతున్నాను. ఆ అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే అలాంటి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకొని ఉంటారు. అంటే అలాని చుడీదార్ వేసుకున్న వాళ్ళు కాన్ఫిడెంట్ లేరని కాదు, అది వేసుకున్న వాళ్ళు దీనికి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళ మూడ్ స్వింగ్స్ చూడాలి. మామూలుగా రెగ్యులర్గా మేము చుడీదార్స్ వేసుకున్నప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. మా డ్రెస్సింగ్ స్టైల్ అది. వీ కెనాట్ షిఫ్ట్ టోటలీ ఆ బెల్ట్ లాంటి డ్రెస్సులు వేసుకోలేం, అది వేరు. ఓకే, నెక్స్ట్ నామినేట్ చేసింది బేబక్ని చేసినప్పుడు మాత్రం ఇంకా సిల్లీగా అనిపించింది. అమ్మాయి ఎంత మూడ్ స్వింగ్స్లో ఉందా ఈ అమ్మాయి అని అనిపించింది. అంత కాన్ఫిడెంట్గా, స్ట్రాంగ్గా, క్లారిటీతో ఉన్న అమ్మాయినా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది 3వ రోజుకి అయ్యేసరికి అని అనిపించింది. ఎందుకంటే చెప్తా, అందరూ డిస్కస్ చేసుకొని చీఫ్లతో కూడా డిస్కషన్తో బేబక్క మాట్లాడుకుంది ఏంటంటే,
నేను కూర చేసినప్పుడు మీరు సజెషన్స్ కూడా ఇవ్వకండి. నిఖిల్ చెప్పబట్టి కూరలో కారం ఎక్కువైంది, మేము ఈ కూర వండుకుంటాం ఆ కూర వండుకుంటాం అని ఎన్ని డిస్కషన్స్ వచ్చాయి. నేను చేస్తాను, అలా నచ్చుకొని తినండి అంటే సరే ఒక్క కూరే చేద్దాం. అయితే వీళ్ళకి రేషన్లో వస్తుంది కదా ఎక్స్ట్రా గుడ్డు ఏదో వస్తుంది కదా, ఆ గుడ్డుతో చేసినప్పుడు రోజుకు ఒకసారే చెప్పాలంటే అది చాలా రిలాక్స్డ్ ఇది. ఎందుకంటే రోజుకు ఒకసారి ఇప్పుడు దుంపలు వేయించుకోవాలంటే నాకు ఇచ్చిన దుంపలు వేయించుకుంటే అంతకన్నా వరం ఏం కావాలండి. ఆ అమ్మాయికి గుడ్డు ఇచ్చారు, సో రోజుకు ఒకసారి వండుకోండి, ఎవరు కావాలంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అని అనేసాడు నిఖిల్. చాలా చక్కగా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే బేబక్కతో ఉన్న డిస్కషన్తో ఒక కూర చేస్తాము, రెండో కూర ఉండదు అని అన్నారు. ఇప్పుడు కిరాక్ సీత పాయింట్ ఏంటంటే నన్ను గుడ్డు ఉక్కురు వేసుకోవద్దు అన్నారు, కానీ 2 కూరలు చేసింది బేబక్క. ఒకటేమో చికెన్, ఓకే చికెన్ అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ తింటారు కదండి. రెండోది దుంపల ఫ్రైకి ఎలా చేసావు, నన్ను కాదన్నావు. ఎంత సెన్స్లెస్గా అనిపించిందంట. ఈ కిరాక్ సీతన అబ్బా కాన్ఫిడెంట్ టాప్ 10లోకి వెళ్తుంది అనుకున్నాను. అందుకే ఎప్పుడు ఎవరిని మా ఫాదర్ అనేవారు చాలా మంచి అబ్బాయి అండి, మంచి అమ్మాయి ఏంటంటే మంచి చెడు అన్నది పరిస్థితి బట్టి మార్పులు వస్తాయి. సో నోబడీ ఈజ్ మంచి, నోబడీ ఈజ్ చెడు అనేవారు. అది నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఇక్కడ 2 కూరలట చూడండి. అయితే ఇంకా వికెట్గా ఎలా ఆలోచిస్తుంది తెలుసండి. కాదమ్మా చికెన్ అందరూ తినరు కదా, వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి పర్మిట్ చేసాము దుంపలు వేయించుకోవడానికి నన్ను చెప్తుంటే ఎందుకు పప్పు ఉందిగా, అది పొద్దున్న మిగిలిపోయిన పప్పు అట ఎంత ఉందట, వెజిటేరియన్స్ అందరూ కలిపి ఆ పప్పు తినేస్తారట, ఇప్పుడు చికెన్తో తినేస్తుందట, చికెన్ కాక ఎగ్ బుర్జీ వేసుకుంటుందట. చూడండి ఎంత న్యాయమో. బాబా ఆవిడ బేబక్క గట్టిగా అటాక్, నేనైతే ఇద్దును గట్టిగా అటాక్. అమ్మ నువ్వు చికెన్ తినేస్తావు, గుడ్డు క్రేసేసుకుంటా, వెజిటేరియన్స్ పొద్దున్న మిగిలిపోయిన పప్పు తినాలా, అదెక్కడ న్యాయం? నేను అందుకు సమన్యాయం చేశాను, పర్మిట్ చేశాను. ఇలాంటివి ఎక్సెప్షనల్గా ఉంటాయి, వెజిటేరియన్స్కి ఇవ్వాల్సిన ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రోటీన్ ఫుడ్ అని చెప్పలేకపోయింది పాప ఆవిడ. వెజిటేరియన్స్ ఏంటంటే పప్పు ఉందిగా అంటే పొద్దున్న ఎంత మిగిలిన పప్పట వెజిటేరియన్స్ తినేయాలట, మళ్ళీ దీంతో గేమ్ ఆడేయాలట. ఈవిడేమో చికెన్ తినేసి పప్పు తినేసి ఉక్కురు కూడా వేసేసుకుంటుందట, ఎగ్ పురుట వేసేసుకుంటుందట. అందుకని నాకు చాలా సెన్స్లెస్గా అనిపించింది. సో అక్కడ అది అయిపోయింది. సో ప్రేరణని సేవ్ చేసి బేబక్కని నామినేట్ చేశారు ఇక్కడ దీంట్లో చీఫ్లు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ నేను చాలా వెకిలి మనిషి అనుకున్నాను స్టార్టింగు. ఇప్పుడు మనిషి చాలా బాగా ట్రిమ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ పెద్ద పెద్ద ఫీట్స్ చేస్తుంది ఆ అమ్మాయి, షార్ట్స్ చూశాను. రెండోది ఏంటంటే షీఈజ్ ఇంటూ యోగిక్ మెడిటేషను, తర్వాత ఈడ పెంగళ ఇవంటారు కదా యోగా, దెన్ చాలా వాటిలోకి వెళ్తుంది అమ్మాయి. ఎక్స్ప్లెయిన్ చేసింది, అదొకటి నాకు తెలిసిన యోగా, క్రియా యోగా వాట్ ఎవర్ చెప్తాను అమ్మాయి చెప్పింది. వెకిలితనం తగ్గింది కొంచెం. ఆ అమ్మాయిని ఏంటంటే కొన్ని షోస్లోని వెటకారం ఎక్కువ మాట్లాడడం, జోక్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం షోస్లో బాగుంటుంది, కానీ ఇక్కడ కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది. దీనివల్ల ఆ టీఆర్పీ పెరిగే ఆ అమ్మాయిని ఇక్కడ సజెస్ట్ చేశారు, రికమెండ్ చేశారు. సో ఆ గ్రౌండ్ మీదే వచ్చింది అమ్మాయి. అయితే ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్గా మాట్లాడుతుంది. ఎందుకంటే షీఈ్ ఇంటూ కోయంబత్తూరు సద్గురు ఈషా ఆశ్రమంకి వెళ్ళింది, చాలా ట్రీట్మెంట్ అయింది. సో ఐ ఎక్స్పెక్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సెన్సిబుల్ టాక్ ఫ్రమ్ హర్ అనుకున్నాను. కరెక్ట్గా షీ ప్రూవ్డ్ ద థర్డ్ డే ఇట్ సెల్ఫ్. ఎలా చెప్తాను. శేఖర్ భాషా గారిని ఫస్ట్ నామినేట్ చేసింది విష్ణుప్రియ. బిగ్ బాస్ హౌస్ అన్నది హెక్టిక్ షెడ్యూలు, రన్నింగు, గేమ్స్, ఎక్కడికెక్కడ విపరీతం స్ట్రెస్సు, స్లీప్ ఉండదు. బట్ మీరు రావడమే పడుకోవడం మొదలుపెట్టారు అంటే ఎస్ అని తల తిప్పాడు. కాకపోతే అది లేజినెస్ కాదు, అది నేను చాలా టైర్ అయిపోయాను. ప్రెషరు ఫస్ట్ డే ఈ హౌస్లోకి రావడం వాట్ ఎవర్ అన్నది యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ సోనియాని పట్టిందంటే ఫుల్ అటాక్. సోనియా ఈజ్ స్ట్రాంగెస్ట్, మెంటల్లీ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఇన్ ది హోల్ హౌస్. నో బడీ కెన్ స్టాండ్ బిఫోర్ హర్. హర్ లుక్స్, హర్ ఫిజిక్, హర్ ఫిట్నెస్. ఫిజికల్గా నేను తోపు తురుము అని ఆడిలేను అని మాతో ఓపెన్గా చెప్పింది. దట్ ఆల్సో ఐ లైక్డ్. అంటే నేను లైవ్ చూశాను. ఆ క్లాన్ అని ఒక్కొక్క చీఫ్కి ఒక్కొక్క గ్రూప్ తయారు చేసుకోవాలి.
ఒక్కొక్కరు వెళ్ళి ఇంప్రెస్ చేస్తారు. అప్పుడు చెప్పింది, నేను తోపు తురువును కాను ఫిజికల్ యాక్టివిటీస్లో చేస్తాను, ఐ కెన్ ఓన్లీ మేనేజ్, నీవు ఐ కాంట్ 100%. బట్ ఎవ్రీబడి నోస్, ముగ్గురు చీఫ్లు కూడా ఏం బేభత్సమైన డిస్కషన్స్ ఏంటంటే సోనియా ఉంటే ఫైట్ చేస్తుంది, మనకి మంచి పవర్ హౌస్ లాగా ఉంటుంది, మెంటలీ స్ట్రాంగ్, తక్కువని ఐడియాలు ఇస్తుంది, అటాక్లు ఇస్తుంది, చాలా బాగా ఆలోచిస్తుంది, మైండ్ గేమరు అని నిఖిల్ కానీ నైనిక కానీ దెన్ యష్మి గౌడ కానీ ముగ్గురు స్ట్రాంగ్ ఫీలింగ్. కాకపోతే యష్మి గౌడ నా దగ్గరికి వస్తుందో లేదో సోనియా యాటిట్యూడ్ ఇష్యూస్ వస్తాయి ఏదో అని అనుకుంది. బట్ ఎవ్రీబడి వాంటెడ్ సోనియా. అయితే నేను చాలా హర్ట్ అయ్యాను అని విష్ణుప్రియ చెప్పింది సోనియాని నిలబెట్టి. ఏ ఏ ఆహా అంటే పప్పు ఎమ్మీగా వచ్చింది, కుక్కర్ ఎవరు అందరికీ కొత్తే, ఓ రియలీ భలే అన్నది. పప్పు అది ఆ టైప్ ఆఫ్ కొత్త కుక్కరు నాకు కొత్తే. ఇలా యాక్చువల్లీ వీళ్ళు ఎవరు ఇంట్లో వంటలు చేయరు, కొత్తవన్నీ కొన్ని సామాన్లకి వేస్తుంటారు, వాళ్ళు వండుతుంటారు. సో వీళ్ళకి తెలియదు పాపం, ఎప్పుడు షూటింగ్లో వాటిలో బిజీగా ఉంటారు కాబట్టి. సో నాకు తెలీదు అని అన్నది. ఓ రియల్లీ అని బరే వెటకారంగా అన్నది సోనియా. రెస్పాన్సిబిలిటీ లేదు, ఫస్ట్ డే ఇంకొచ్చాము, ఇంటెన్షన్గా ఆవిడ అందరినీ స్టార్వ్ చేయాలని ఆకలితో ఉంచాలని ఆవిడ అనుకోదు కదా. ఎంత బాగా చేసిందంటే వచ్చే వెంటనే కమాన్ వీ లేస్ ఇట్, అంటే ఏదో తోపు తురుము చేసేస్తాం మనం అన్నట్టు కాదు కదా. కొంచెం సెటిల్ అవుతుంటే లేదు, నేనైతే నాకు అప్ చెప్తే నేను కమాన్ చెక్ చేసుకుంటాను, ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా 2 కుక్కర్స్ ఉన్నాయి, అలా కూడా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, దెన్ షీ కెన్ యాజ్ వెల్ డూ ఇట్ కదా. నేను 20 మంది 30 మంది కూడా వండగలను అని అంటుంది, వండొచ్చు కదా. బేబక్ మీద ఎందుకు తోసిడు? ఆ బేబీ అంటే బాగుంటుంది మా పాపం, బేబక్ అని ఆవిడ పెద్ద ఆవిడ చేసేస్తున్నారు అనవసరంగా. అయితే ఇప్పుడు నిఖిల్ పరిగెట్టుకుంటూ వచ్చాడంటే హీ వాంటెడ్ టు సేవ్ బేబక్క. ఇందాక చెప్పాను కదా, వచ్చాడు, భాషా గారిని నామినేట్ చేశాడు, లేజీగా ఉన్నారు మీరు, ఎక్కువ ఇంటరాక్షన్ యాక్టివిటీ లేదని. నెక్స్ట్ అబ్బాయి వచ్చాడండి, ఎక్కడ అసలైన విష్ణు దగ్గరే కొంచెం అందుకుంది, స్పీడ్ అందుకుంది నామినేషన్స్. నెక్స్ట్ అంటే చాలా డీసెంట్గా ఆదిత్య ఓం గారు, తర్వాత సీత ఏదో ఓన్లీ సింపుల్గా నాకు నచ్చలేదు సీత నామినేషన్స్. విష్ణుప్రియ కొంచెం యాక్సిలరేషన్ పెంచింది, ఎక్కడ యాక్సిలరేషన్ జమ్మని పెరిగింది ఎక్కడి నుంచి అబ్బాయి తర్వాత ప్రేరణ ఇంకా పెరిగి టాప్లోకి వెళ్ళిపోయింది. అబ్బాయి చేసినప్పుడు మణికంఠన్ చేశాడు, కొంచెం లోపల మండుతుంది అబ్బాయికి, హైపర్ చాలా అయిపోతున్నావు. ఎలా అంటే ఇది ఎక్కడ సందర్భం చెప్తాను నేను. ఫస్ట్ నామినేషన్ చేసి బయటికి పంపించే సీన్ మాట, ఎవరిని మణికంఠని టకటకమని 4-5 ఓట్లు పడిపోయి ఫస్ట్ ఎవరు ఆదిత్య ఓం గారు వేశారు. చాలా క్యాజువల్గా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉన్నా, నేను వెయ్యాలి తప్పదు, బిగ్ బాస్ ఆర్డర్స్ అవి. అదే చెప్పాడు ఆయన కూడా, ఇది మ్యాండేటరీ, మనం తప్పించుకోలేము అని. హైపర్ అయ్యావు అని అభయ్ చెప్పాడు. అతను వచ్చాడు, అతనికన్నా ముందు నేను వచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన వచ్చాక హైపర్ అయ్యావు, ఆయన మీద చాలా డిస్రెస్పెక్ట్తో మాట్లాడావు. ఎస్, ఇవన్నీ నేను లైవ్లో చూశాను. నువ్వు వత్తాసు పలకడానికి వచ్చావా అని నన్ను కమెంట్ చేసావు. వత్తాసు పలకడానికి నేను రాలేదు, ముందు నేను వచ్చి నిన్ను కన్విన్స్ చేసి కాదు నాన్న ఇలా కామ్ డౌన్ అన్నాను. ఆయన వచ్చాక డిస్రెస్పెక్ట్ చేసావు, నన్ను వత్తాసు పలిగా నన్ను కమెంట్ చేసావు. ఎవరు ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి అక్కర్లేదు నాన్న, చాలా క్లారిటీతో మాట్లాడు. ఫుల్ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాము, నువ్వు ఈ హౌస్కి ఫిట్టా కాదా అని బిగ్ బాస్ ఫైనలిస్ట్ చేసి వాళ్ళని నామినేట్ చేసి హౌస్లోంచి బయటికి పంపించమన్నారు. ఐఎమ్ ఆన్ దట్ పాయింట్, ఐఎమ్ నాట్ ఆన్ ఎనీ పర్సనల్ ఫీలింగ్స్ అని చాలా క్లారిటీతో చెప్పాడు. అలాగే పప్పెట్ అంటే ఏంటంటే తోలు బొమ్మ, ఎవరిని పప్పెట్ అన్నావు, అది ఆ పప్పెట్ గురించి గొడవ. ఏంటంటే ముగ్గురు చీఫ్ల గురించి అక్కడ డిస్కషన్ అవుతున్నప్పుడు నిఖిల్ గట్టి కేకేసాడట. కేకేసి యాక్ అన్నట్ట, అంటే వెంటనే చేతులు కొట్టుకొని ఓకే అని ఊరుకుందట యష్మి గౌడ. అలా కూర్చున్న అలా చేతులు కట్టుకొని ఓకే అని క్యారెక్టరా కాదు, నిఖిల్ తనకు ఫేవర్ చేస్తున్నాడని తెలుసు కాబట్టి మాట విన్నది. అక్కడ పప్పెట్టు తోలుబొమ్మ అన్నాడట, అది నచ్చలేదట. సో ఇలా నువ్వు అనకూడదు అని చెప్పి అంటున్న దాంట్లోని కొంచెం ఇంటెన్సిటీ పెరిగింది డిస్కషన్. వింటలేదు మనకంటే ఏంటంటే ఎక్కడ అవకాశం దొరికితే స్పేస్ దొరికిందా అంటే కాదు,
స్పేస్ని క్రియేట్ చేసుకున్నాడని త్రివిక్రమ శ్రీనివాస్ గారు అంటారు కదా, అలా ఎక్కడ దొరికితే అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు మణికంఠ. అందుకే ఇప్పుడు ఉన్న దాంట్లోని ఓటింగ్లోనే టాప్లో ఉన్నాడట. ఇంకా ముందుకి ఎన్నో వన్నిచినులు చేస్తాడు. బట్ ప్రతిసారి ఇలా సింపతి కార్డు ప్లే చేస్తున్న వాళ్ళని సెలెక్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. మనం కూడా ఆడియన్స్ కొంచెం క్లెవర్గా ఉండి మంచి ఫైట్ ఇచ్చి, అంటే ఏడ్చే వెంటనే వాళ్ళకి ఓట్లు వేసేయడం కాకుండా మంచి మైండ్ గేము, మంచి గేమ్ ఆడిన వాళ్ళు మనం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మంచి గేము వాళ్ళ కంటెస్టెంట్స్ నుంచి మనకు వస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ సీజన్ 8 అవుతుందని నా మనవి, నా రిక్వెస్ట్. కైండ్లీ ఆడియన్స్ కొంచెం చక్కగా ఓటింగ్ చేయండి. ఏడ్చే వెంటనే వాళ్ళకి వెంటనే ఓటింగ్లు విపరీతంగా ఏదో అలా కాకుండా కొంచెం సెన్సిబుల్గా ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్గా నిలబడేవాళ్ళు, మంచి మైండ్ గేమ్ ఆడేవాళ్ళు, స్ట్రాటజీస్ ప్లే చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఓటింగ్ చేసిన బట్టి సీజన్ ఇంప్రూవ్ అవుతుందని నా ఫీలింగు. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ బాక్స్లో రాస్తే ఐ బీ వెరీ హ్యాపీ. సో ఇక్కడ అబ్బాయి మణికంఠ డామినేట్ చేసి తప్పు పట్టించి ఏదో డైవర్ట్ చేసి నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా, హూ వాంట్స్ ఫ్లాష్ బ్యాక్? ఈ ఫ్లాష్ బ్యాగులతో బ్యాగేజీలు క్యారీ చేస్తూ ఓట్లను దండుకుంటున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి, కొంతమంది అభిజిత్ లాంటి వాళ్ళు స్ట్రాటజికల్ ప్లేతో పెద్ద ఫిజికల్ గేమ్లో ఎంత మీద ఎరగదీసకుండా ఎంత బాగా, అంటే రియల్ లైఫ్లో ఎంత కంపోజ్డ్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలన్నది అభిజిత్ వాజ్ వన్ హూ రియల్లీ ప్రూవ్డ్ దట్ అనిపించింది నాకు. అందుకని కొంచెం అలాంటి బెటర్, అంటే అలాంటి మంచి కంటెస్టెంట్స్ విన్నర్స్ అవ్వాలని అంటే వాళ్ళలోంచి ఇంకా మనం మంచి తీయాలంటే ఇలాంటి గేమర్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఓటింగ్ దాని ప్రకారం ఉంటే బాగుంటుంది. అంటే ప్రతిదానికి టూ ఎమోషనల్ అయిపోకూడదు అని అనిపించింది. నిజంగా జెన్యూన్గా ఉండొచ్చు ఎవ్రీబడి. ఆ సీన్లోని నెక్స్ట్ సీన్లో చెప్తాను, చాలామంది తప్పు అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరుగుతుంటే ఐ విల్ రిలేట్ మై సెల్ఫ్, ఒక పాట అవుతుంటుంది, మంచి ఈవెంట్లో పాటలు పాడుతుంటారు, పీక్కి ఒక 20 years 25 years అమ్మాయి ఎరగదీసి పాడుతుంటుంది. అప్పుడు ఇమోషనల్ అయిపోతాను, నేను ఏడ్చేస్తాను అనమాట. అండ్ డజంట్ మీన్ ఆ పాటకి నేను ఏడ్చానని కాదు, అక్కడ ఏంటంటే అయ్యో అంత బాగా నేను పాడలేకపోయాను, నేను సాధన చేసుకోలేకపోయాను, ఇంత సంగీతం నేర్చుకున్నాను, నేను ఆ అమ్మాయిలా పాడగలిగే ఉండేదాన్ని కదా, నేను ఇంకా బాగా పాడగలగాలి కదా, పర్ఫార్మెన్స్లు ఇవ్వగలగాలి. ఒకప్పుడు మా గురువుగారితో నేను కీర్తనలు అవి పాడి మంచి రికార్డింగ్స్ అవి చేసుకున్నాయి, మంచి మంచి కచేరీలు చేసేవాళ్ళం. ఇప్పుడు అది చేయలేకపోతున్నా, దానివల్ల నేను ఎమోషనల్ అవుతాను. దట్ డజంట్ మీన్ ఆ అమ్మాయి పాటకి నేను ఏడ్చానని కాదు, మా ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది నా ఎమోషన్ అక్కడ. సో అలా జరిగిన సందర్భంలో నలుగురు ఏడిచేరి అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు అన్నట్టు ఆ అబ్బాయి గురించి సింపతి కాదండి, ఈచ్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఎమోషన్స్. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వాళ్ళు అంటే ఆ సిట్యుయేషన్ని వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. చెప్తాను ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఎలా రిలేట్ చేసుకుంటారు, ఎందుకు ఎమోషనల్ అయ్యారని. ఎందుకంటే వాళ్ళు దెబ్బలాడుతున్నారు అబ్బాయిని, నువ్వు ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నావు అని. ఇక్కడ మణికంఠ గట్టిగా అరుస్తుంటే దొర 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 అన్నాడు అబ్బాయి. ఎందుకంటే అక్కడ ఆయన పొగరు చూపించాడండి, జాలి పడకండి ఎవరి మీద. ఇక్కడ మణికంఠ అన్నాడు, పోన్లే ఫైనల్లీ నేను దొరనని ఒప్పుకున్నావు. ఏం దొరండి, దొరగిరీలు పోయే ఎప్పుడో, మనం ఎలాంటి డెవలప్డ్ కంట్రీలో ఉన్నాం, డెవలప్డ్ స్టేజ్లో ఉన్నాం. నేను అబ్బాయి అక్కడ ఉన్నాడు, బావిలో కప్పలాగా ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్ అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూపిస్తున్నాడు. విక్టింగ్ కార్డ్ ఆల్రెడీ ప్లే చేశాడు, జనాల్లో అది ఆ బుర్రలోకి ఎక్కించేశాడు. ఇందులోంచి కొంచెం బయటపడండి నా రిక్వెస్ట్. దొరన్ని ఒప్పుకున్నావు అంటాడు, ఈయనేంటి దొరండి, వచ్చి నుంచి పిచ్చోళ్ళకి జుత్తు పీకిసుకుంటున్నాడు, గేమర్స్గా స్ట్రాటజికల్గా ఆడిన వాళ్ళు గేమ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నాడు. అయితే ఒప్పుకున్నావు నేను దొరనని అట. ఎంత యాటిట్యూడ్ చూడండి, ఏ విషయంలో దొరండి, మంచి మనసు ఉన్నాడు దొరవి నువ్వు అంటారు పాత రోజుల్లో, ఇప్పుడు కూడా నాకు మాట్లాడేప్పుడు. పోలేండి, ఇది కట్ చేస్తే నెక్స్ట్ అబ్బాయి నామినేషన్ బేబక్క. హౌస్లోకి వచ్చే వెంటనే ఈ చీఫ్ సెలక్షన్స్లో నువ్వు రోప్ గేమ్ ఆడేవు, బాగుంది, కానీ నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేదు. ఎస్ ఐఎమ్ కాంపిటెంట్, నేను చీఫ్ని అయ్యే అర్హత నాకు ఉంది అని గట్టిగా మాట్లాడలేపావు నువ్వు, నాకు అది నచ్చలేదు. యు ఆర్ కాంపిటెంట్, యు ఆర్ కేపబుల్ అని ఒక విధంగా పాజిటివ్గా చెప్పాడు. అంటే నేను రోప్ గేమ్ ఆడాను,
వాళ్ళు ఇద్దరు చాలా కష్టపడి ఆ రోప్ గేమ్లో కూడా చాలా బ్యాలెన్స్ చేసుకున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ విత్ దిస్ పర్సనాలిటీ అట్ దిస్ ఏజ్ ఐ ప్లేడ్. ఐఎమ్ అంటే ఎస్ వెరీ గుడ్. యూ యూ డిన్ డిఫెండ్ అన్నాడు కదా, అక్కడ ఏంటంటే ఇద్దరు చీఫ్లు అయ్యారు, చాలా కాంపిటెంట్ కూడా అంటే లేదు లేదు మీరు ఆల్సో కాంపిటెంట్, మీరు డిఫెండ్ చేసుకోలేదు, నాకు అది నచ్చలేదు అని అన్నాడు. యష్మి గౌడ వచ్చి మణికంఠని నామినేట్ చేసింది, బేబక్ని సేవ్ చేసింది. ఇదైన తర్వాత మళ్ళీ చిన్న బ్రేక్ ఇచ్చారు. అంటే లైవ్లోని ఎన్నో గంటలు జరిగింది. అందుకని మనకేంటంటే ఈ ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటి ఈ ఒక్క ఎపిసోడ్లోని 3 బ్రేక్లు వచ్చాయని అనుకుంటాము. బట్ అవర్స్ టుగెదర్ పాపం ఓపికలాగా కూర్చున్నారు. కొన్నిసార్లు అయితే లాస్ట్ సీజన్ అయితే అలా నించోబెట్టి చేసేవారు పాపం నామినేషన్స్. ఇప్పుడు కూర్చోబెట్టారు, అదేదో జంగుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి డెన్లా దాంట్లో కూర్చోబెట్టారు. బ్రేక్లోని ప్రేరణ వచ్చి పాపం వెక్కి వెక్కి ఏడుస్తుంటే విష్ణు వచ్చి కన్సోల్ చేస్తుంది. అబ్బాయి అండ్ భాష కూడా మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా బాబు మాటకొస్తే ఫ్లాష్ బ్యాక్ అంటాడు అని చెప్పి కొంచెం చిరాకు పడ్డారు. ఫ్లాష్ బ్యాక్ అంటాడు, ఎవరికి ఫ్లాష్ బ్యాక్లు లేవు, అందరూ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి, అందరూ గురించి ఇచ్చాకుండా ప్రతిసారి చెప్తున్నాడు నన్ను. ఇక్కడ ప్రేరణ ఒక క్లవర్ మాట అన్నది డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్లో కూర్చొని మాట్లాడుకుంటూ, ఇక మీదట నా గురించి మీకేం తెలుసు అని అనే ఛాన్స్ లేదు వీడికి. ఎందుకంటే మాటికి ఫ్లాష్ బ్యాక్ ఇది, మా నాన్నను కోల్పోయాను, మా అమ్మ ఇలాగా కట్టెలన్నీ తెచ్చి పీకి పెట్టాను అని చెప్పి బాణాలా ఏం బాణాలు అని చెప్పి చాలా ఎమోషనల్ చేశాడు కదా. అక్కడ ఏమైందంటే యాక్చువల్లీ అతను చెప్తున్న దాంట్లోని ఎవరెవరికి ఫ్లాష్ బ్యాక్లు ఉన్నప్పుడు వాటికి కనెక్ట్ అయిపోయి నైనిక ఏడ్చింది, ప్రేరణ ఏడ్చింది. యష్మి గౌడ్ అయితే తనకేదో ఫ్లాష్ బ్యాక్ ఉందట, ఎమోషనల్పై వెక్కి ఏడ్చింది, అందరూ ఉరకబెట్టారు. అప్పుడు చెప్పింది, నువ్వు ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నావు, మాటికి ఫ్లాష్ బ్యాక్లు అంటున్నావు, నాకు ఉన్నది, బట్ ఇది కరెక్ట్ కాదు, అవన్నీ బ్యాగేజెస్ అన్ని పక్కన పెట్టి మనం గేమ్ ఆడాలి అని గట్టి కేకేసింది. ఎస్, నాట్ నెసెసరీ, ఈ ఫ్లాష్ బ్యాక్ నాట్ నెసెసరీ నిఖిల్ అన్నాడు, నైనిక మూడో చీఫ్ కూడా అన్నది. వీళ్ళందరూ ఎస్ అని అందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు ప్రేరణ వచ్చింది నెక్స్ట్ నామినేషన్స్ వేయడానికి. మణికంఠ ఫస్ట్ అటాక్, నువ్వు ఇలాగుంటావు, నీ ఫేస్ ఇప్పుడు చెప్పావు కదా, నేను వీటన్నిటినీ అవాయిడ్ చేయడానికి, వీటన్నిటినీ తప్పించుకోవడానికి, మీరు ఏదైనా గట్టిగా అంటే నా మెంటల్ లెవెల్స్ వీక్ అయిపోవడానికి ఉండడానికి ఏంటో చెప్పాడు, ఒక మాట వాడాడు, సాలిట్యూడ్, నేను ఒంటరిగా వెళ్ళిపోతుంటాను, నా మొహం ఫేస్లోని అందుకే సీరియస్నెస్, ఓహో ఇప్పుడు నాకు తెలిసింది, అందుక నువ్వు అలా సీరియస్గా మెయింటైన్ చేస్తావు, ఓకే ఐ అండర్స్టాండ్, ఐ హ్యావ్ ఆల్ ది సింపతి ఫర్ యువర్, నీకు జరిగిన దానికి అన్నిటికీ వచ్చి నా తెలుగులో పర్ఫెక్ట్గా మాట్లాడింది, పాయింట్స్ వర్డ్స్ పర్ఫెక్ట్గా వాడింది ఈ అమ్మాయి అయితే, బాగా చెప్పింది. నీ గురించి మాకు ఎవ్వరికి ఏం తెలీదు, మా గురించి నీకు కూడా తెలీదు, ఎమోషనల్ బ్యాగేజ్ పక్కన పెట్టేయాలి, నీకు నీ ఫ్లాష్ బ్యాక్ మాకు తెలియకుండా నీ మీద మేము ఎంపతి చూపించలేము, నీ మీద జాలి పడలేము, ఎందుకంటే దట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ హియర్. జోష్తో అన్నీ మాట్లాడగలగాలి, మాట్లాడటం లేదు, పాజిటివ్ అన్నీ ఏమీ మాట్లాడవు, కానీ నెగిటివ్గా ఏమైనా టక్కుమని అనాలంటే మాత్రం మంచి వశాత్తు ముందుకు వచ్చి నెగిటివ్ పట్టమని అంటావు, దీంట్లో నీకు రెడీగా ఉంటావు, రిపీటెడ్గా ఎమోషనల్ అయినట్టు అందరిని ఎమోషన్ చేస్తున్నావు, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావు, ఈ నెగిటివ్ చెప్పడానికి రెడీగా జోష్ వచ్చేస్తుంది, పాజిటివ్ ఏం మెచ్చుకోవు అనేసరికి అందరూ క్లాప్స్ కొట్టారు. దానికి చాలా ట్రిగ్గర్ అయిపోయాడు. కొట్టుకోండి, క్లాప్స్ కొట్టుకోండి. మీకు ఎవరికైనా తెలుసా, నేను 7th క్లాస్లో ఇలా మా తండ్రిని చనిపోయాడు, స్టెప్ ఫాదర్ సమంగా చూడలేదు, నన్ను ఇన్సల్ట్ చేశాడు, మదర్ చనిపోయింది, ఇవన్నీ ఎవరు నమ్మొచ్చారు, ఎక్కడ రికార్డెడ్గా ఉన్నాయి, ఈ స్టోరీస్ అందరికీ ఉంటాయండి. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్యం ముంబై వెళ్ళి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి పీక్స్ చూసిన అతను 0 లెవెల్స్కి వచ్చి 3 years నుంచి వర్క్ లేదు, డబ్బులు లేవు, కోవిడ్ ఎఫెక్ట్ కొంత, అలాంటి అతను కామ్గా వచ్చి ఎంత కంపోజ్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి 30 ఏళ్లలో అన్నీ చూసేసి అన్నీ అనుభవించేసి ఇప్పుడు వచ్చేసి తన డిప్రెషన్ అంతటిని యువతల వాళ్ళ మీద రుద్దుతున్నాడు అనిపించింది నాకు. అందుకని అంత జాలి పడిపోకండి జనాలు,
ఏడ్చాను అందులో ఏడ్చే మగాడిని అసలు నమ్మకూడదని మా మదర్ చెప్పేవారు. కొంచెం చూస్తుండండి అది. వీ డెఫినెట్లీ రెస్పెక్ట్ దేర్ ఎమోషన్స్ అండి. ఎందుకంటే ఆయన పడిన దానికి ఎవ్వరు కూడా అంటే ఇప్పుడు మన సింపతి చూపించిన ఉపయోగం లేదు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. అందరూ అదే చెప్తున్నారు. మాకు ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. బట్ ఏమంటారంటే వాటిని పక్కన పెట్టి గేమ్ ఆడడానికి సిద్ధంగా వచ్చాం. యూ ఆల్సో ప్లీజ్ డూ దట్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజం, ఐ హ్యావ్ ఆల్ ద సింపతి ఫర్ ఆల్ దట్. అమ్మాయి ప్రేరణ అదే చాలా బాగా చెప్పింది. నువ్వు అనుభవించిన దానికి ఐ హ్యావ్ ఆల్ మై సింపతీస్ ఫర్ యూ, బట్ గేమ్లో అది పెట్టకండి. మీరు నెగిటివ్స్ అని చాలా బాగా కామెంట్స్ చేస్తున్నారు అని బాగా చెప్పింది. విక్టింగ్ కార్డ్ ఎక్కువ యూజ్ చేయకండి, లెటెస్ట్ ప్లే గేమ్ అని చెప్పింది. పాయింట్ టు పాయింట్ క్లారిటీతో చెప్పింది. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే అబ్బాయి కూడా ఈ పాయింట్స్ చెప్పాడు కానీ ఇంత క్లారిటీతో చెప్పలేదు. అబ్బాయి చెప్పినప్పుడు మనకంటే ఆడవలేదు. ప్రేరణ చెప్పినప్పుడు ఎమోషనల్ అయిపోయి 7వ క్లాస్లో తండ్రిని పోగొట్టుకున్నాను, స్టెప్ ఫాదర్ ఇల్ ట్రీట్మెంట్ భరించాను, తల్లి చచ్చిపోయినప్పటికీ స్టెప్ ఫాదర్ బతికే ఉన్నాడు. ఈయన కట్టలు పెంచాను అన్నాడు, వైఫ్ కావాలన్నాడు, నా కూతురు కావాలన్నాడు. అంటే వీళ్ళు దూరం అవడం బట్టి ఆయన అంత ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళిపోయాడు. అది వాళ్ళు గమనించుకోలేరు ఫ్యామిలీ వాళ్ళు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ మెల్లిమెల్లిగా అన్నిన్ని అన్వేల్ అవుతాయి. బట్ ప్రస్తుతానికైతే సింపతి అయితే వచ్చింది. ఆ సింపతి మీద ఎక్కువ కంటిన్యూ అవ్వలేరు కదా ఎవరైనా. లెటెస్ట్ ప్లే ప్రాపర్ గేమ్ అనిపించింది. అప్పుడు యష్మి వచ్చింది, మణికంఠ మీద అరిచింది, డోంట్ ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నావు, నాకు బోల్డ్ ఉన్నాయి అంటే. ఎస్, నిఖిల్ కూడా చెప్పాడు, అవును ఎమోషనల్ డ్రామా ఈజ్ నాట్ నెసెసరీ అని. అక్కడ ఒక మాట నైనిక అన్నది. ఎస్, నువ్వు చాలా బాగా చెప్పావు ఈ పాయింట్. ఎందుకంటే నెగిటివ్ అనేసరికి చాలా రెడీగా వచ్చి చెప్తాడు అబ్బాయి, పాజిటివ్గా చెప్పటం లేదు. సో మనకి ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ పక్కన పెట్టుకొని లెటెస్ట్ ప్లే ప్రాపర్ గేమ్ అని నైనిక కూడా చెప్పింది. సో ఇదంతా డ్రామా అవుతున్నప్పుడు అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఎవరెవరు కథలు గుర్తొచ్చి వాళ్ళు ఏడ్చుకున్నారు. అంతేగాని మణికంఠ గురించి ఏడిచి మణికంఠ అయ్యో అన్యాయం జరిగిపోయాడు అని మాత్రం ఏడవలేదండి. ప్రేరణకు తనదేదో గుర్తొచ్చి తను ఏడ్చుకుంది. లైవ్లో కూడా నేను చూశాను. అంటే జనరల్లీ మనిషి అన్న తర్వాత మనకు హ్యుమానిటీ ఉంటుంది. ఎవరైనా మన శత్రువైనా ఎదురువాడు ఏడుస్తుంటే మనం వెళ్ళి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తాం. దట్ ఈజ్ న్యాచురల్, సహజంగా వస్తుంది. నెక్స్ట్ ప్రేరణ చేసింది సోనియాని నామినేషన్. ఎప్పుడు కూడా నువ్వు ఏం చెప్పినా మేమేం ఫీల్ అవుతున్నాం అంటే వి మెజారిటీ ఇలా అంటున్నారు. ఎవరు మెజారిటీ? నువ్వు చెప్తావు, నీ ఒపీనియన్స్ చెప్తావు, నీ ఇంటెన్షన్స్ అన్నీ చెప్తావు. అలాగే విష్ణు కూడా యోగా చేసుకుంటుంది తన పీస్ ఆఫ్ మైండ్ కోసం. మార్నింగ్ ఏం పని ఉంటుంది కాబట్టి యోగా చేసుకుంటే తన పీస్ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్ చేస్తుంటే యు ఆర్ డూయింగ్ నథింగ్, వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అంటావు. అంటే ఎస్, తను అన్నది సోనియా, ఎస్ షీ ప్రూవ్డ్ దట్ షీ ఈజ్ వేస్టింగ్ టైమ్, షీ ఈజ్ డూయింగ్ నథింగ్ అని. అంటే హూ ఆర్ యూ టు పాయింట్ అవుట్ అని చెప్పి గట్టిగా అన్నది. అని తర్వాత ఇక్కడికి వచ్చి నిఖిల్ నామినేట్ చేసింది, సోనియాని నామినేట్ చేశాడు, ప్రేరణని సేవ్ చేశాడు. అందరినీ ఎవ్రీడే యూ గో ఆన్ జడ్జింగ్ ఎవ్రీబడి, యూ లూజ్ వర్డ్స్, ఎక్కువ మాటలు వదిలేస్తున్నావు. బేబెక్ని టార్గెట్ చేస్తుంది ఆ అమ్మాయి. స్ట్రాటజికల్ గేమ్, బ్రెయిన్ గేమే అది. షీఈ్ ఎ గేమర్, షీఈ్ ఇన్ టు ద గేమ్, వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ ఐ హ్యావ్ ఆల్ హోప్స్ ఆన్ సోనియా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం జరిగింది, నేను చెప్దాం అనుకున్నాను. ప్రేరణ కాదు, పృథ్వీ నామినేషన్స్ వచ్చి చెప్పినప్పుడు నైనిక చాలా బాగా అప్రిషియేట్ చేసింది. ఎంతమంది ఇన్ని చెప్పారు కానీ నామినేషన్స్లో టు ద పాయింట్ కరెక్ట్గా అగ్రెసివ్ ఇది లేకుండా చాలా బాగా నామినేషన్ చేశాడు అన్నారు. సో ఫైనల్లీ ఎవరెవరు ఇదయ్యారంటే నామినేషన్లో ఉన్నారంటే బేబక్క ఈజ్ దేర్, ప్రేరణ ఈజ్ దేర్, అబ్బాయి ఈజ్ దేర్, విష్ణుప్రియ ఈజ్ దేర్,
yes. Shekhar Basha is there. So these are all who are in the nominations. Manikanta. Also not to forget Manikanta. So let us see వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు సేవ్ అవుతారో ఓటింగ్ మన జనాలు ఎంత బాగా వేస్తున్నారో చూద్దాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చిన్న బ్రేక్ ఇచ్చినప్పుడు ప్రేరణ చెప్పిన దానికి అబ్బాయి చెప్పిన దానికి చిన్న మూమెంటం స్టార్ట్ అయ్యింది మణికంఠలో. దెన్ ప్రేరణ పాయింట్ వైజ్గా చెప్పి నామినేట్ చేసేసరికి ఇదంతా ఎమోషన్ అక్కడ అయిపోయాక లోపలికి వచ్చి అసలు వేరే లెవెల్లో మొదలైంది మాట. అంత నేనే షాక్ అయితే లైవ్లోని వాళ్ళు చూసి వాళ్ళు ఎంత షాక్ అయిపోయి ఇలాగైపోయి జుత్తు ఇలా తీసుకుంటుండి ఐఎమ్ డన్ను లోజర్ని, నేను జీరో అయిపోయాను, నేనేంటి ఇలా అయిపోయాను, ఇంకంతే, నేను బయటికి వెళ్తే నేను దేనికి పనికిరాను, వాట్ నెక్స్ట్ అన్నదానికి కూడా నాకు ఆలోచన లేదు, దిస్ ఈజ్ అల్టిమేట్ ఛాన్స్, ఇది లేకపోతే నాకు అంతే, ఈ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అని పిచ్చెక్కిపోతున్నాడు పాపం. నిఖిల్ పక్కన కిరాక్ సీత అందరూ కూర్చోబెట్టి అబ్బాయి అందరూ వచ్చారు, చాలా ఉరకబెడుతుంటే లేదు ఇప్పటి వరకు నేను బ్రెయిన్ గేమ్ ఆడతాం అనుకున్నాను కానీ హార్ట్ పెడుతున్నాను, అందుకే నేను ఇంత ఎమోషనల్ అయిపోతున్నాను అంటే మనకు చూస్తున్న వాళ్ళు కూడా డెలా అయిపోయి బాబాయ్ ఏంటి అబ్బాయికి ఏమైపోతుంది. కానీ రియల్లీ అప్రిషియేట్ బిగ్ బాస్ అంటే ఎవరైనా పీక్ లెవెల్స్లో అలా డిస్టర్బ్ అయిపోయినప్పుడు మాత్రం టాప్ మనీ కన్ఫెషన్ రూమ్ని పిలిచి చాలా బాగా బూస్టప్ చేస్తారు. ఆ బూస్టింగ్తో 2 వారాలు ఆడేస్తుంటారు. ఈయన ఎన్ని వారాలు ఆడతాడో చూడాలి. ఇలా అని నేను ఎందుకో మొన్న లైవ్ చూస్తున్నప్పుడు చిన్న గమనించాను, స్టైలిష్గా ఉండే అబ్బాయి హెయిర్ స్టైలు జుట్టు ఊడిపోయినట్టు మధ్యలో కొంచెం జుట్టు అంతా ఊడిపోయి బట్టబుర్రలాగా అంటే ఏంటి అబ్బాయి ఇంత డిఫరెంట్గా ఉన్నాడు, మూడ్ బాగాలేదా, నూనె రాసుకున్నాడా ఏంటా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అయితే నిన్న ఎంటర్ ది డ్రాగన్, కమన్ ఓపెన్ ది డ్రాగన్ టైప్లో ఇలా మాట్లాడుతున్నాడు. నిఖిల్ అయితే షాక్ అయిపోతున్నాడు. పక్కన ఆ అమ్మాయి కిరాక్ సీత కూర్చుంది, తల్లని ఇలా చేపెట్టి ఇలా అంటే అమ్మో ఈడేదో పిచ్చిక్కిపోతున్నాడు ఈ అబ్బాయి పాపం అని ఇలా చూస్తున్నాను నేను కూడా. అయితే నా సస్పెన్స్కి తెర తీసాడనమాట. టప్మని ఏవో క్లిప్ సౌండ్ వచ్చింది, ఇలా తీసి ఇలా పడేసాడు. విగ్గు ఎంత బాగున్నాయండి విగ్గులు కూడా అన్నీ ట్రూ నిజంగా హెయిర్ స్టైల్ లాగా అనిపించింది. అంటే ఏదో తడిసాడో వర్షం పడుతున్నాయి కదా అని అనుకున్నాను. చేరా చేస్తే లోపల మధ్యనంత హెయిర్ తక్కువ ఊడిపోయి బాగాని డిప్రెషన్ ఉంటే జుట్టు ఊడిపోద్ది అదే అనుకున్నాను. అంత డిప్రెషన్లో ఆ అబ్బాయికి ఏంటి అసలు తెల్లగోడలు చూసే సంవత్సరం ఉన్నాను, నేను మంచితో మాట్లాడలేదు, నాకు గౌరవం రాలేదు అత్తమామల నుంచి, నాకు గౌరవం కావాలి, నా వైఫ్ కావాలి, నా పిల్ల కావాలి అంటుంటే నాకు అనిపించింది మాట, ఎస్ సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ పాపం అనిపించింది. విగ్గు తీసేలా పడేసాడండి. షాక్ ఒక్కొక్కడు అసలు ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఆ విగ్గు తీసి చెప్తున్నాడు నా రియల్ సెల్ఫ్, నా సెల్ఫ్ నేను ఉంటాను, ఇవాళ నుంచి కమాన్ నేను ఎలా ఆడతాను చూడు అంటున్నాడు. అయిపోయింది నా పని గోవిందా అంటుంటే అలా ఊరుకోబెట్టి విసుగొచ్చేసింది నాకైతే చూడలేక. అంటే అంతసేపు మన ఫీలింగ్స్ కోసం ఇంకోళ్ళని బాధ పెట్టకూడదు అంతే కదా. అప్పుడు మణికంఠ కామెంట్ ద కన్ఫెషన్ రూమ్ ఫస్ట్ సీజన్ 8లో కన్ఫెషన్ రూము మన నాగార్జున గారు ఎంటర్ అవుతుంది కాక కంటెస్టెంట్స్లో ఫస్ట్ ఎంటర్ అయింది. ఒకప్పుడు పల్లవ ప్రశాంత్ కూడా ఇలాగే సపోర్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. మేబీ అంటే నిజంగా చెప్తున్నాను ఎంత బాగా మోటివేట్ చేస్తాడు బిగ్ బాస్, విన్నర్ అయిపోయాడు అబ్బాయి. అలాగా ఈ అబ్బాయిని పిలిచి నువ్వేం ఇది లేదు, నువ్వు వాడు, యూఆర్ కేపబుల్ ఆఫ్ ఇట్ అంటే నాకు అనిపించింది ఆహా ఈ వారం ఎలిమినేషన్ లేదు మణికంఠకి, ఎందుకంటే అంత కంటెంట్ ఇస్తున్నాడు, అంత టీఆర్పీ పెంచుతున్నాడు కదా, అతనే ఎందుకు ఎలిమినేట్ అవుతాడండి. మరి చూస్తున్నాను మనకు తెలుసు కదా సీజన్ 8 సీజన్స్ నుంచి 8th సీజన్ ఇది చూస్తున్నాం. సో వెరీ గుడ్ అబ్బాయి ఇంకా బాగా టీఆర్పీ రేట్ పెంచాలని మంచి కంటెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ బూస్టప్ ఇచ్చి పంపించారు. ఎస్ నేను ఆడతాను కమాన్ అంటూ బయటకు వచ్చాడు. వీళ్ళందరూ కూడా చాలా బాగా అమ్మయ్య బాబు మన బతిమానక్కర్లేదు బిగ్ బాస్ ఆ రోల్ తీసుకున్నారు అన్నట్టు రిలీఫ్ తీసుకున్నారు. సో ముందు విగ్ అయితే బయటకు తీశాడు, తను సెల్ఫ్ చూపిస్తాడట, ఏం ఆడతాడో, ఫిజికల్ టాస్క్లు ఎంత నిలబడతాడో, స్ట్రాటజీస్ ఎంత ప్లే చేస్తాడో. లెట్ us వెయిట్ అండ్ సీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to Unstoppable Reviews. Thank you for support. Okay,
ఇక్కడ ఒక చిన్న విషయం, ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్, ఐ వాంట్ యువర్ సపోర్ట్, ఐ వాంట్ యువర్ ఓటింగ్, ఐ వాంట్ యువర్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ బాక్స్, ఐ వాంట్ యువర్ వ్యూస్ కూడా ఎక్కువ మంది చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే రేపటి నుంచి 1 or 2 డేస్లో మన అన్స్టాపబుల్ రివ్యూస్ అన్న ఛానల్ని అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0 కింద రీనేమ్ చేసి కొత్తగా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తాం. కైండ్లీ సపోర్ట్ అండ్ గివ్ లాట్ ఆఫ్ న్యూ ఛానల్, మై న్యూ ఛానల్ అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0. ప్లీజ్ సపోర్ట్, vote, share, like and subscribe to my new channel also. Thank you all.